సంక్రాంతి పండుగ సందర్భంగా మరే రేపటి నుంచి సంక్రాంతి పండుగ జరుపుకుంటాం. ఆ సందర్భంగా మరే మనం ఏదైతే ప్రతినిత్యం కూడా మన వీధులను తెల్లవారుజామునే విచ్చేసి మన వీధులను శుభ్రపరిచి మనకు ఎలాంటి జబ్బులు ఎలాంటి ఇబ్బందులు మన ఆరోగ్యాలు కాపాడుకుంటూ పనిచేసే కార్మికులే ఈ పారిశుద్ధ కార్మికులండి. పారిశుద్ధ కార్మికులకు మనము ఉచిత రీతిలో గౌరవించుకుంటే అంతకంటే భాగ్యం కాదు. మరి అందుకోసమని చెప్పని ఏదైతే మరి ఈ రోజు ప్రతి సంవత్సరం లాగానే గత 6 సంవత్సరాలకెళ్ళి కూడా సంక్రాంతికి ముందు రోజు మరి పారిశుద్ధ కార్మికులను పిలిచి ఏదో ఉడతా భక్తిగా శ్రీకృష్ణుడికి కుచేలు ఇచ్చినట్టు ఉడతా భక్తిగా వారిని మనందరం కూడా మీ అందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. మరి ఏదైతే చలి కూడా బాగా ఉంటుంది, ఈ సంక్రాంతి మాసంలో చలి ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉలెన్ దుప్పట్లు ఇవ్వాలని చెప్పిన చిన్న కార్యక్రమంతో ఈ రోజు ఇక్కడ ఉన్న మా కార్మిక పారిశుద్ధ సోదరిమణులకు సోదరులందరికీ కూడా ఈ ఉలెన్ బ్లాంకెట్లు అందజేయడం జరిగింది. ఏదేమైనా కూడా అల్టిమేట్ గా మనకు సేవలో ఉన్న తృప్తి ఎందులో ఉండదండి. మనం ఎన్ని రూపాయలు సంపాదించినా ఎన్ని కోట్లు సంపాదించినా కూడా మరి ప్రతి ఆత్మ తృప్తి అనేది మాత్రం సేవతోనే వస్తుందని చెప్పని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. మరి అందరం కూడా ఇంకా నాకు మా ఎల్వి సేవా వేదిక ద్వారా అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉంటే నేను కాదు గొప్ప, ఇచ్చేసిన మా సోదరులందరూ కూడా గొప్ప వాళ్ళు. వీళ్ళందరి మన ప్రేమాభిమానాలతోటి నేనేదో చిన్న కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాను. ఈరోజు పెద్దలు ఎంతో మంది వచ్చారు. మరి ఈరోజు వాసు గారు, వాసు బుక్ సెంటర్ అధినేత వాసు గారు వచ్చారు. మా చైతన్యపురి కార్పొరేటర్ రైట్ హ్యాండ్ శివ గారు వచ్చారు. కొత్తపేట ఆర్ఎస్ సంఘం బాలరాజు గారు, సుధాకర్ గారు, మా కొత్తపేట ఆర్ఎస్ సంఘం ప్రెసిడెంట్ గారు నిరంతరం కార్యక్రమాలు పోటీ పడుతూ చేసుకుంటారు. మా గుత్తా గారు, మా అన్న వరంగల్ ఆదివేశ మహాసభ ప్రధాన కార్యదర్శి, నాకు వెన్నంటి రైట్ లెఫ్ట్ గా నాతో పాటు నిరంతరం ఉండే మా మల్లికార్జున గారు, మా సోదరుడు షణ్ముఖ్ కుమార్ గారు, మా కనకారావు గారు, మా శ్రీమతి శైలజ గారు, మా శివన్న నిరంతరం మరి నాకు చేదోడు వాడు అన్నిట్లో ఉంటాడు. మా శివన్న, మా వామ్ నాయకులు పివి రమణయ్య గారు, మా ఠాగూర్ గారు, మా రేణుకుంట్ల శ్రీనివాస్ గారు, మా అల్లుడు వంశీ గారు, మరి రేణుక గారు, కావ్య గారు, ఇతర పెద్దలందరూ ఆనంది గారు, అర్చన గారు, పల్లవి, ఇతర అందరూ ఈరోజు పాల్గొచ్చారు. సంతోష్ శివ, మా స్టాఫ్ లక్ష్మణ్, మా హరిబాబు, శిరీష అందరూ కూడా నిజంగా ఒక 50 మంది ఈరోజు మంచి మనమ్మ ప్రత్యేకించి మనమ్మ, ఎందుకంటే మనందరూ చక్కగా ఇక్కడ మా వృద్ధాశ్రమంలో ఉండే వాళ్ళకి ప్రతినిత్యం కూడా చక్కని వంట చేసి పెట్టి వాళ్ళని ఒక తల్లిదండ్రుల లెక్క చూసుకుంటుంటది. నిరంతరం వాళ్ళు చెప్తాను, నేను చెప్పడం కాదు మాట. ఎందుకంటే మమ్మల్ని ఏమడిగినా చేసి పెడుతుంది, మాకు ఏమైనా చేసి పెడతాం చెప్పంటారు. వాళ్ళ కోరిక ప్రకారంగా చేసి పెడుతుంది. మనం ఇక్కడ ఉంటుంది మా హరిబాబు భార్య, ఆమె కూడా హరిబాబు కూడా ప్రతిరోజు
కావాల్సిన సామాన్లు ఏవో ఉంటుంటాయి కనపడదు ఆ పని అనేది. రెగ్యులర్ గా ఒకసారి పాలు, ఒకసారి పెరుగు, ఒకసారి ఇంకోటి పోతూనే ఉంటాడు, పోయి పరిగెత్తుకొని చేస్తాడు. నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. మా గృహంలో మరే ఈ కొంతమంది పెద్దలకు మేము ఆశ్రయం వేయడం అనేది మాకు చాలా సంతోషం. ప్రత్యేకించి మరే మా ఆర్యవైశ్య టీవీ శ్రీనివాస్ గారైతే చూసి వస్తుంటాడు ఎమ్మటే ఏదైనా కానీ, సార్ మంచి పని నేను భాగం పంచుకుంటా అని చెప్పని ఆయన రావడం మాకు చాలా సంతోషం. ప్రతిసారి కూడా వచ్చేస్తాడు, వెంటనే వచ్చేసి సార్ ఎక్కడుంది పోదాంపా అంటాడు. సంతోషం. విచ్చేసిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు సార్. ఏదో చిన్న కార్యక్రమం ఉడతాభక్తిగా జరుపుకుంటున్న మీ అందరూ ఆశీస్సులు ఇవ్వడం చాలా సంతోషం. ఒక్కొక్క నిమిషం మీరు కూడా ఈ సందర్భంగా ఆశీస్సులు ఎన్నెన్నో వినూత్న కార్యక్రమాలు రెగ్యులర్ గా జరుగుతుంటాయి. మరి ఒకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లాంటి టైంలీ గుర్తించి ఎప్పుడేదో అవసరమో అది గుర్తించి చేయటం అనేది చాలా గొప్పతనం. తర్వాత మా మిత్రబృందం అందరూ కూడా ఉన్నదని తెలియగానే అందరూ ఎన్ని పనులు ఉన్నా అందరూ రావడం, మనతో అందరూ కలిసి పంచుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఇట్లాంటి కార్యక్రమాలు మీరు అందరూ కలిసి పంచుకోవాలని, ఇచ్చేవాళ్ళు ఎంత ముఖ్యంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేసుకునేది ఇచ్చేవాళ్ళు కూడా ముఖ్యం. కాబట్టి అందరూ మరొకసారి కృతజ్ఞతలు తెలుసుకుంటూ దీనిలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన ఎల్వి సేవా వేదికకు, ఎల్వి కుమార్ అన్నకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై వాసవి, జై వాసవి. ఈరోజు ఎల్వి సేవా వేదిక ఎల్వి అన్నగారు మన జిహెచ్ఎంసి సిబ్బందికి రగ్గులు, ఉల్లన్ రగ్గులు ప్రతి సంవత్సరము మన సంక్రాంతి ఒక రోజు ముందుగా 2 రోజుల ముందుగా అందరికీ ఇస్తాడు. వాళ్ళ గుర్తింపును గుర్తించి మరి వారికి ఆరోగ్యాలు ప్రసాదించాలి అమ్మవారు. మరి అన్న, మీ అమ్మ, మీ నాన్న ఏ లోకాల్లో ఉన్నా మీ పైన ఆశీర్వచనాలు ఎల్లప్పుడూ ఉంటాయి. నిజంగా ఎందుకంటే మీలాంటి పుత్రులు జన్మించేందుకు వాళ్ళు ధన్యులు. నిజంగా వాళ్ళ సేవ మీకు అంటినందుకు అమోఘం. ఎందుకంటే నాకు చెప్పడం వస్తలేదు, అది రియల్లీ అది వంశ పారంపర్యంగా వస్తుంది మీకు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో తీసుకుని మీ జీవితాన్ని మేమందరం ఆదర్శంగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా అన్న ఎల్వి అన్న ప్రతిసారి ఏదో ఒక ప్రోగ్రాం పెడుతుంటారు. ఆర్యవైశ్యులు అంటేనే మారుపేరు సేవకి, దాన్ని నిరూపిస్తారు మా ఎల్వి అన్న. మా గల్లీలో ప్రతిసారి ప్రోగ్రామ్ ఒక కార్పొరేటర్, ఒక ఎమ్మెల్యే ఎట్లా చేస్తారో అట్లా ప్రతి దానికి ఆయన ముందుండి చేస్తారు. దీనికి మేము ప్రతిసారి సహకారం అందిస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. కలిసిన పెద్దలకు, కార్మిక సోదరులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మనం ఇప్పుడు చలికాలము కదా అనే దృక్పథంతో మన ఎల్వి కుమార్ గారు కార్మికులకు దుప్పట్లు అందజేస్తున్నాడు. అందులో ఈ సంవత్సరం చలి జాస్తి ఉంది, దానివల్ల అతను దానికి దుప్పటించడానికి చాలా సంతోషంగా ఉంది. ఎల్వి కుమార్ గారు ఇది కాదండి మెయిన్, ఈ కార్యక్రమం కంటే అంబులెన్స్ పెట్టి వృద్ధాశ్రమం అడుగుతున్నారు చూడండి, అది నంబర్ 1 అని చెప్తాను. అది నంబర్ 1, అది అందరితో కాదు, అది ఆయన తీసుకున్న ఇది చాలా బాగుందని ఇందులో తెలియజేస్తున్నాను. జై జై వాసవి. ఈరోజు ఎల్వి సేవా వేదిక ద్వారా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. భగవద్గీతలో 4 వర్ణాల గురించి చెప్పారు. మొట్టమొదటి బ్రాహ్మణ తత్వం, తర్వాత 2వది క్షత్రియ తత్వం, 3వది వైశ్యత్వం, 4వది శూద్రత్వం. శూద్రుడు వాళ్ళకు ఉన్నతమైన స్థానం ఇస్తూ ఎటువంటి గౌరవాన్ని అందించారు. దుర్పట్ల అనేది ఇది విషయం కాదు, కానీ శూద్రులను కూడా గౌరవిస్తూ ఒక బ్రాహ్మణ తత్వం తీసుకున్నటువంటి ఎల్వి కుమార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి మనస్సు మాన్యం తెలియజేస్తున్నాం. జై వాసవి, జై వాసవి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ఎల్వి సేవా వేదిక ద్వారా మన కార్మికులకు దుప్పట్లు పంచడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ చలికాలంలో వారికి అవసరం కూడా. అలాగే వారు చేస్తున్న సేవల్లో ముఖ్యంగా అంబులెన్స్ ఒకటి, వారి స్వగృహంలో వృద్ధులకు సేవ చేయడము, ఉచితంగా సేవ చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎల్వి గారు చాలా ప్రోగ్రాంలు చేస్తున్నారు. వారికి, వారి కుటుంబానికి శ్రీరాముల వారి ఆశీర్వాదాలు కలగజేయాలని చెప్పి కోరుతున్నాను. జై వాసవి.
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఎంతో సేవ చేస్తున్నారు మా బావగారు. అంటే ఒక 20 సంవత్సరాల నుంచి కూడా బావగారు ఎంతో సేవ చేస్తున్నారు. అక్క బావ వాళ్ళ కుటుంబం అంతా కలిసి వాళ్ళ మరిది వాళ్ళు, వాళ్ళ అక్క వాళ్ళు, బావ వాళ్ళు అందరూ కలిసి చేస్తూ ఉంటారు. నిజంగా అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే వృద్ధాశ్రమం నడపడం మటుకు చాలా కష్టమైన పని. అది చేస్తున్నారంటే అసలు చాలా అదృష్టం ఉండాలి. అసలుకి అలాంటి సేవ చేయాలంటే ఎవరైనా ముందుకున్నారు. ఈ బెడ్షీట్లు పంచడం ఒక ఎత్తు అయితే నిజంగా కూడా అంటే ఇదంటే ఒక్క రోజు మనం చేసి పక్కకి వెళ్ళిపోవచ్చు. కానీ రోజు పిల్లలు చూసుకుంటూ వాళ్ళకు ఉచితంగా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తూ చేయడం అంటే చాలా గొప్ప. నిజంగా కూడా అసలు మా అక్క మా బావది మట్టుకు చాలా గ్రేట్ అనుకుంటాను నేను. ఇలాంటివి వాళ్ళు ఇంకా ఎన్నెన్నో అంబులెన్స్ అంటే ఏమీ లేదు వాళ్ళకి. అంబులెన్స్ వాళ్ళు తన విజిల్ పోసుకొని మొత్తం వాళ్ళ ఖర్చు పెట్టుకొని ఎక్కడెక్కడ తీసుకురావడం అన్నీ చేస్తూ ఉంటారు. నిజంగా ఈ రెండు మటుకు చాలా చాలా గొప్ప అనుకుంటాను నేను. నిజంగా ఇలాంటి ఇంకా ఎన్నెన్నో చేయాలని వాళ్ళకి ఇలాగే భగవంతుడు ఇంకా వాళ్ళకంటే దానికి తగ్గట్టు వాళ్ళకి భగవంతుడు అన్నీ చేకూర్చాలని వాళ్ళు అలాగే ఆయుష్ ఆరోగ్యము అన్నీ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు పొద్దున ఈరోజు మనము ఇక్కడికి అందరికీ మన వర్క్ చేసే వాళ్ళందరికీ దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో వచ్చాము. చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి వ్యక్తి మళ్ళీ చేసుకోవాలి, ఇలాంటి సేవలు చేయాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా మా బాబాయ్కి చాలా ధన్యవాదాలు. ప్రతినిత్యం ఏదో ఒకటి సేవ చేస్తూనే ఉంటారు. జనవరి 31 రోజు దుప్పట్ల పంపిణీ చేశారు. ఇంకా అంబులెన్స్ నిరంతర అంబులెన్స్ సర్వీస్ ఉంది. మరియు వృద్ధార్థులు చూసుకుంటున్నారు. ఇలాంటి సేవలు ఎన్నో చేయాలి. మేము కూడా ఆయన చేసే కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ అందరికి కూడా మెసేజ్ పెట్టినా ఇంతమంది మెసేజ్ పెడితే రావడం చాలా సంతోషం. మరి మెసేజ్ విషయం రావడం అనేది మాత్రం నిజంగా నా పైన ప్రేమ అభిమానం అని నేను భావిస్తూ ఉన్నా. నిజంగా అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.